మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయ వ్యయాలు, అలానే రాజపూజ్యం, అవమానాలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఇక్కడ సింహం వారికి నాకు చూసుకుంటే ఆదాయము వ్యయము ఈక్వల్గా ఉందండి. అంటే 11 అని చూపిస్తున్నారు. అంటే దీన్ని మనం పాజిటివ్ కోణంలో చూస్తే పాజిటివ్ కనిపిస్తుంది, దీన్ని నెగిటివ్ కోణంలో కూడా చూస్తారు కొంతమంది. ఎలా అంటే ఇప్పుడు మనకి అబ్బాయి అవసరానికి తగ్గ డబ్బులు వస్తున్నాయి ఈజ్ పాజిటివ్, వచ్చిన డబ్బులన్నీ కరెక్ట్ ఖర్చు అయిపోతున్నాయి అంటే నెగిటివ్. అంతే కదా. ఇప్పుడు కొంతమందికి వాళ్ళకి ఎంత ఖర్చు ఉందో అంత డబ్బు రాని వాళ్ళు కూడా ఉంటారు. నెలకు ఒక 50,000 ఖర్చు అవుతుంది ఇంట్లో అంటే 50,000 రాక 30,000 40,000 వచ్చి 10,000 అప్పు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకంటే హ్యాపీగా చెప్పాలంటే 11కి 11 ఈక్వల్గా ఉందంటే. కాకపోతే ఎంతైనా మనం సేవింగ్ చేసుకోవాలనే థాట్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి ఖర్చులు తగ్గాలి సింహం వారు అంటే చేయవలసింది ఏమిటి? సింపుల్గా మీకు ఎక్కడైనా టెంపుల్స్లో అన్నదానాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి మీరు ఏదైనా సేవ చేయాలి. 100% ఖర్చులు తగ్గుతాయి. క్లియర్. అలాగే ఇక్కడ ఖర్చులు మెయిన్గా ఎందుకు అవుతాయి వీళ్ళకి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి అష్టమశని ఒకటి జరుగుతుంది. ఈ అష్టమశని జరిగేటప్పుడు ఎప్పుడైనా సరే ఎవరికైనా ఏ రాశి వారికైనా వర్క్స్ స్లో అవుతాయి. అంతకుమించి ఏముండదు. అక్కడ మనం కంగారు పడి భయపడిపోతూ ఉంటాం. ఎప్పుడైతే వర్క్ స్లో అవుతుందో మనం ఇంకొంచెం బద్దకిస్తాం, అసలు రేపు చేద్దాం. ఎప్పుడైతే మీరు టైం ల్యాగ్ చేశారో అది కూడా మనీ, ఈక్వల్ టు మనీ. టైం ఈజ్ ఆల్సో మనీ. టైం పోయిందంటే మీకు అక్కడ చేయాల్సిన పని చేయకపోతే పోయినట్టే కదా. ఇప్పుడు రన్నింగ్ చేసేవాడికి 1 సెకండ్లో వాడు కప్పు కొడతాడు. ఆ రిబ్బన్ టచ్ అయితే ఆ 1 సెకండ్ తేడా పక్కడికి వీడికి, ఆ 1 సెకండ్లో వీడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. అట్లా ఏంటంటే టైంని వీళ్ళు ఎప్పుడైతే జాగ్రత్తగా కాపాడుకుంటారో సింహరాశి వారికి వ్యయంలో ఎక్కడా కూడా ఇబ్బంది ఉండదు వీరికి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక రాజ్యపూజ్యం అవమానం తీసుకుంటే 3, 6 అంటే అవమానించే వాళ్ళ సంఖ్య 3 ఉంటే, మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 3 ఉంటే అవమానించే వాళ్ళ సంఖ్య 6 ఉంది. సో వీళ్ళకి రాజ్యపూజ్యం పెరగాలి అంటే రాజశ్యామల అమ్మవారి ఆరాధన లేదా శ్యామల దండకం లేనట్లయితే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అయిన మహారాజ్యపూజ్యం పెరుగుతుంది. ఇక అవమానం తగ్గాలి అంటే కనుక మనకి కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమః చేసుకుంటే ఖచ్చితంగా అవమానం అనేటువంటి తగ్గుతుంది వీరికి జాబ్ పరంగా అలానే బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? జాబ్ పరంగా చూసుకుంటే అమ్మ వీళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. జాబ్ పరంగా ఇందాక నేను చెప్పినటువంటి ఆ మంత్రం చేసుకుంటే సరిపోతుంది. బట్ వీళ్ళు ఎప్పుడైనా సరే వీళ్ళు జాబ్ కానీ బిజినెస్ కానీ వీళ్ళకి సెకండ్ లార్డ్ బుధుడు కాబట్టి మార్కెటింగ్ రిలేటెడ్ అండ్ టెక్నికల్ రిలేటెడ్ సంబంధించిన వాటిలోని ఇట్లాంటి వాటిల్లో వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఏదైనా స్పిరిచువల్ యాక్టివిటీస్ ఇట్లాంటి వాటిల్లో వీళ్ళకి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. బట్ ఎప్పుడైనా సరే ఏదైనా మనం బిజినెస్ చేయాలంటే ఫస్ట్ సెకండ్ లార్డ్ ఎలా ఉన్నాడు, బుధుడు ఎలా ఉన్నాడు, మీకు ఏది మహాదశ నడుస్తుంది, ఈ టైంలో ఈ బిజినెస్ చేయడం కరెక్టా కాదా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే. వీరికి ఫైనాన్స్ రంగంలో సార్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండబోతుంది? చేస్తే ఏ రంగాల్లో చేస్తే మంచిదంటారు? వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఒకటేనమ్మా. ఇక్కడ ప్రతి జాతకులకి వీళ్ళ పేరు మీద చేయొచ్చా చేయకూడదు అనేది ఒక ప్యాటర్న్ ఉంటుంది. అంటే 12వ స్థానాధిపతి ఎలా ఉన్నాడు, వీళ్ళ పర్సనల్ చార్ట్లో సింహలగ్నం వారికి చంద్రుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి. ఓకే. చంద్రుడు ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు కొంతమంది ఇన్వెస్ట్మెంట్లో పెట్టి బాగా కలిసి వచ్చింది అంటారు, కొంతమంది కలిసి రాదంటారు. దానికి కారణం ఏంటంటే 2 విషయాలు. ఒకటి, వాళ్ళ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుందా బాగోదా. రెండవది, దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. ఈ 2 పర్టికులర్గా మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఈ 2 విషయాలు పర్ఫెక్ట్గా తెలుసుకోకపోవడం వల్లే తెలివైన వాళ్ళు కూడా ఒక్కోసారి నష్టపోతారు. ఇది కరెక్ట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు పెద్ద తెలివితేటలు లేకుండా కూడా వాళ్ళకి కలిసి వస్తుంది ఒక్కోసారి. అరే ఇంత తెలివై కూడా నేను ఇట్లా చేశానంటే అనుకుంటాం, బికాజ్ ఆఫ్ ఇది కారణం. ఓకే. సో అది ఈ రాహుకేతువులు ముఖ్యంగా, అలానే గురు శని ఈ ప్రభావం సార్ ఈ రాశి వారి పైన ఎలా ఉంటుంది? ఈ సింహం వారికి అయితే ప్రజెంట్ కేతు 2లో ఉన్నాడు. అందుకని కొన్ని మనీ ఇచ్చిన దగ్గర బ్లాక్ అవ్వడం జరుగుతూ వస్తుంది. బట్ మే నుంచి రాశిలోకి వస్తాడు. రాశిలోకి రావడం వల్ల ఫైనాన్షియల్గా ఇచ్చే బ్లాక్ అయ్యేవి కాస్త క్లియర్ అవుతాయి. ఇక రెండవది, రాశిలో ఎప్పుడైతే కేతు ఉంటాడో ఈ కేతువు పర్టికులర్గా కొంచెం స్పిరిచువల్ యాక్టివిటీస్ మీద పెంచుతాడు. ఎందుకంటే కేతువు లగ్నంలో ఉన్నప్పుడు వాళ్ళకి స్పిరిచువల్గా వెళ్ళేటువంటి జర్నీ అద్భుతంగా సాగుతుంది. ఇక ఎప్పుడైతే లగ్నంలో కేతు ఉంటాడో సప్తమంలో రాహు వస్తాడు. సో సప్తమ రాహు ఈజ్ ఆల్వేజ్ మీకు పార్ట్నర్స్ విదేశాల్లో ఉండేటువంటి పార్ట్నర్స్ పెరగడం, అంటే అది బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, వివాహం చేసుకుందాం అనుకుంటే వాళ్ళు కావచ్చు, పెరగడం అనేటువంటిది ఇస్తుంది.
బట్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కొంచెం అష్టమ శని ఇందాక చెప్పినట్టుగా కొంచెం ఈ లేట్ అవ్వడం వర్క్స్ ఇవి ఇస్తుంది. బట్ గురువు ఎట్లాగో మనకి 11th హౌస్లో ఉంటున్నాడు. సో 11th హౌస్ ఇది ఏదైతే మనకి జూపిటర్ మంచివాడే. 11th హౌస్ జూపిటర్ ఆల్వేస్ గివ్స్ యూ సంతానానికి అభివృద్ధి యోగాన్ని ఇస్తాడు 11లో గురువు ఉన్నప్పుడు. అలాగే సంతానానికి కొంతమంది చూడండి, మా పిల్లవాడిది డిగ్రీ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, ఎంఎస్ అయిపోయింది, ఇంకా జాబ్ రావట్లేదు ఇబ్బంది పడుతుంటారు కదా, వాళ్ళకు ఆదాయాలు పెరిగేలా చేస్తుంది సింహలగ్నం సింహరాశి వారికి ఈ గురువు మార్పు వల్ల మే 15 నుంచి విశ్వవసునామ సంవత్సరంలో. వీరికి సార్ సంతాన పరంగా అలానే మ్యారేజ్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఒకటి సంతానం విషయం అయితే గ్రోత్ బాగుందండి. ఎందుకంటే మీకు పంచమాధిపతి లాభంలో వస్తున్నాడు మే 15 నుంచి సింహలగ్నం నుంచి చూసుకుంటే. ఇక మ్యారేజ్ అంటే ఒకటి కొంచెం లేట్ అవుతుంది మ్యారేజ్ విషయంలో మాత్రం. ఇందాక నేను చెప్పినట్టుగా కొద్దిగా విదేశీ సంబంధాలు కుదురుతాయి, అదొకటి మనం చూసుకుంటే సరిపోతుంది. వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆరోగ్యపరంగా చూసుకుంటే పెద్ద హెల్త్ ఇష్యూస్ ఏమీ చూపించట్లేదు. కాకపోతే కొంచెం ఎంతైనా 6వ అధిపతి 8 కదా, కొంచెం ఈ షుగరు బీపీ ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి అగ్రగణ్య చింత్య రూప కలికల్మషనాశిని అని మహా చేసుకోవాలి ఒకటి. రెండవది ఏంటంటే వీళ్ళకి ఇందాక వివాహం గురించి అనుకున్నాం కదా, దానికి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకుంటే సరిపోతుంది. సార్ వీరికి ప్రాపర్టీస్ కొనుగోలు విషయాల్లో కానివ్వండి, అమ్మే విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రాపర్టీ విషయంలో చూసుకుంటే వీరికి లాభసాటిగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మొదటి 3 నెలలు ప్రాపర్టీ జోలికి పోకపోవడం మంచిది. ఎందుకంటే ఈ 4th లార్డ్ యాక్చువల్గా కుజుడు, ప్రాపర్టీ కారకుడైన కుజుడు నీచి పొందుతున్నాడు స్టార్టింగ్ డేస్లో. విశ్వవసునామ సంవత్సరం వచ్చిన స్టార్టింగ్ 2 months కొంచెం నీచంలో ఉంటాడు. కాబట్టి ఫస్ట్ 2 months అవాయిడ్ చేయడం మంచిది. అంటే ఆల్మోస్ట్ మే జూన్ వరకు కూడా ఆల్మోస్ట్ 2-3 months అవాయిడ్ చేసి దాని తర్వాత తీసుకోవడం మంచిది అనేటువంటిది మాత్రం చూపిస్తుంది. ఓకే, ఈ రాశి వారు సార్ ముఖ్యంగా తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? తీసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అంటే ఇక్కడ వీళ్ళు ఎక్కువగా దత్తాత్రేయుని ఎక్కువగా ఆరాధించాలండి. మెయిన్ ఏళ్ళ అష్టమశని ఒకటి నడుస్తుంది కాబట్టి కొంచెం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నామస్మరణ చేయడము, ఆలయాల్లో శివుడు ఆలయాల్లో నూనెను దానంగా ఇవ్వడం చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది వీరికి. సార్ శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఈ దేశకాల పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఒకటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం ఏంటంటే మనకి ముందు సంవత్సరం ఏదైతే ఉందో క్రోధినామ సంవత్సరంలో జరిగినంత గొడవలు అయితే జరగవు. ఇది డ్యామ్ షూర్, పాయింట్ నెంబర్ 1. అంటే అప్పుడు చితికి మాటికి మనం ఎక్కడ చూసినా గందరగోళాలే జరిగాయి. చూడండి క్రోధినామ సంవత్సరం అంతా కూడా అదే, లేదా 2 వ్యక్తులు కొట్టుకోవడం, లేదా 2 దేశాలు కొట్టుకోవడం, లేదా 2 కుటుంబాలు కొట్టుకోవడం. చూశారు కదా మీరు, ఎక్కడ చూసినా కుటుంబాలు, దేశాలు, మతాలు ఇవే జరిగాయి మొత్తం కూడా. విశ్వవసునామ సంవత్సరం అంత బ్యాడ్గా ఉండదు. ఓకే, మరి ఇక్కడ ఏమిటి విశ్వవసునామ సంవత్సరం ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఈ కర్మకారకుడు వెళ్ళి రాహుతో కనెక్ట్ అవుతున్నాడు. అంటే ఏమిటంటే ఇంకా ఈ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో, ఆన్లైన్ త్రూగా చేసేవి ఏవైతే ఉంటాయో ఇవన్నీ చాలా పెరుగుతాయి. అంటే ఎట్లా పెరుగుతాయి అంటే జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇట్లాంటి జాబ్స్ కూడా ఉంటాయా కొత్తగా, ఆన్లైన్లో ఇలాంటి జాబ్స్ కూడా ఉంటాయా అనేటువంటిది మనం కొత్తవి చూడబోతున్నాము. రెండవది ఇలాంటి ఫ్రాడ్స్ కూడా జరుగుతాయని కూడా చూస్తాం మనం. అసలు ఈ ఫ్రాడ్ వింతగా ఉందే అన్నట్టుగా చూస్తారు. మరొకటి ఏంటంటే కొన్ని దేశాలకి, ఎందుకంటే ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమైనటువంటి మార్చ్ సంథింగ్ 2వ తేదీ నుంచేమో మనకి శుక్రుడు కూడా వక్రిస్తున్నాడు. యాక్చువల్గా అది ఏప్రిల్ 13th వరకు ఉంటాడు శుక్రుడు వక్రగతి. దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ అంటే ఇంకా విశ్వవసునామ ప్రారంభం నుంచే ఇది స్టార్ట్ అవబోతుంది, ఇంకా రాకముందు నుంచే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో శుక్రుడు వక్రగతి వల్ల అంటే రాబోయే విషయం చెప్తున్నా, ఊహించని రీతిలో మార్పులు వస్తాయి షేర్ మార్కెట్లో. ఓకే, కొన్ని దేశాలకు ఆర్థిక మాన్యం ఇస్తుంది, కొన్ని దేశాలకు, అందరికీ కాదు, కొన్నిటికి. అంటే యాక్చువల్గా ఇట్లాంటి మాట మాట్లాడకూడదు, కాకపోతే మనకి ఆస్ట్రాలజీ అనేది ఒక ప్రిడిక్షన్గానే చెప్పాలి. ఎందుకంటే మనం లాస్ట్ టైం తొక్కిసలాటల విషయంలో కూడా నేను చెప్పాను, ఇది ఒకటే కాదు ఇంకా 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 తొక్కిసలాటలు ఉన్నాయని. యాజ్ ఇట్ ఈస్గా మనకి ఆ ట్రైన్ దగ్గర కానీ కుంభమేళాలో కానీ జరిగాయి. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం కొన్ని నిర్ణయాలు, గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాల వల్ల, కొన్ని చేంజెస్ వల్ల
కొన్ని కల్లోలాలు జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి, ఉమ్, కొన్ని కలహాలు లాంటివి. అట్లాగే పీఠాధిపతులు గురుస్థానాల్లో ఉండేవాళ్ళు కొంచెం ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభంలో ఒక 3 నెలలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శని రాహులు మీన రాశిలో కలుస్తున్నాయి. ఓకే. సో అందుకని ఒకటి జాగ్రత్తగా ఉండాలి. రెండవది ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా కొన్ని రాజకీయ సంబంధంగా, అంటే ఏదైనా ఒక పార్టీల్లో కావచ్చు, పెద్ద హోదాలో ఉండేటువంటి ఒక రాజకీయ సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాళ్ళు వైదొలిగి ఇంకోళ్ళు రావడం జరుగుతుంది. ఉమ్, ఓకే, అదొకటి జరుగుతుంది. ఖచ్చితంగా మనకి చూడండి, ఇప్పుడు కొన్ని దేశాల్లో కొన్ని రాష్ట్రాలను విభజన జరుగుతుంది చూసారా, అవును. అట్లా విభజన కూడా జరుగుతుంది సింహరాశిలో కేతువు వల్ల. ఇప్పుడు సార్ ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాము, అంటే అమెరికా లాంటి పెద్ద దేశాలు అవునవును. మన వాళ్ళు విపరీతమైన గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. అవునమ్మా, ఈ పరిస్థితి ఇంకా ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ సంవత్సరం అంతా ఉండబోతుంది అంటారా? ఉంటుంది. కాకపోతే జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో వేరే ఇంకొన్ని దేశాలు ఇప్పుడు అమెరికా మీద ఎగబడినట్టుగా, అంటే అమెరికాకి వెళ్ళి ఎట్లయితే సెటిల్ అయ్యారు జనాలు, కొత్త దేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వడం కూడా జరుగుతుంది. ఓకే. ఇప్పుడు అమెరికానే కాకుండా ఇంకొంచెం వేరే వేరే దేశాలకి. ఇంతసేపు అందరికీ ఇప్పటివరకు ఎలా ఉంది మైండ్లో, ఏమనంటే అమెరికా వెళ్ళిపోతా అంటాడు. అమెరికా ఒకటే ఎక్కువగా వస్తుంది 90% ఆఫ్ పీపుల్కి. ఆస్ట్రేలియా ఉంటుంది, రకరకాల కెన్యా ఉంటుంది, కెనడా ఉంటుంది, రకరకాలు ఉంటాయి. కానీ ఎక్కువ 90% ఆఫ్ పీపుల్కి అమెరికా అంటుంటారు చూసారా. అలా కాకుండా ఇంకా వేరే దేశాలకి మార్పులు చెందేటువంటివి కూడా చాలా పెరుగుతాయి. బికాజ్ ఆఫ్ ఈ జాబ్ సంబంధించిన విషయాల వల్ల మెయిన్గా అమెరికా కంటే కూడా వేరే దేశాలకి ప్రాచుర్యం పెరగడము ఇట్లాంటివి జరుగుతుంది. అమెరికా ఒక రకంగా చెప్పాలంటే ఈ శని రాహువుల కలయిక వల్ల అమెరికా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది పడతాది అని చూపిస్తుంది ఇక్కడ. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.